నోటీస్ ఇచ్చిండ్రు, నువ్వు 15 రోజులు నోటీస్ ఇచ్చిండ్రు, ఓకే ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు పోయి ఆర్డీఓ దగ్గర పైసలు తీసుకుంటామంటే మీరు ఆర్డీఓ కలెక్టర్ అంటారు, ఆర్డీఓ ఇక్కడ అంటారు, ఆడుకో అంటారు, ఈడుకో అంటారు. అసలు పైసలు అంటే మీరు అయితే కొలగొట్టేస్తారు ఇక్కడ దిప్పుతుంటే. వాళ్ళని కొలగొడతలేరు. 75 మంది కేసు ఉంది వాళ్ళని 75 మంది అసలు దొరుకుతలేరు అధికారులు. వాళ్ళ అధికారులు జరిగితే వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళ ప్రాథమిక హక్కు 30,000 ఎకరాలు 30,000 రూపాయలకు గజం మీరు ఇస్తా అన్నది దయచేసి వారికి ఇప్పియండి. వారు ఏ ఇండ్లు ఉన్నదో వారికి ఎంత అవుతుందో చెప్పండి. ఈడ పోతే 5 లక్షలు వస్తున్నాయి, పక్కకు పోతే 1,50,000 వస్తున్నాయి. వాళ్ళకే తెలియదు ఎట్లా వస్తున్నాయి అనేది. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ గౌరవ శాసనసభ్యులు గారు ఆది శ్రీనివాస్ గారు, మీ బాధ్యత, వాళ్ళందరూ ఓట్లేసారు మీకు, మీ బాధ్యత మీరు వాళ్ళను పిలిచి మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా న్యాయం చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ మరి ద్వారా మీ అందరు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఎవరికైతే ఇండ్లు పోయినాయో లేదా ఇది పోయినాయో వాళ్ళ ఫర్నిచర్ ఉన్న ఫర్నిచర్ కూడా మరి ఒక రోజు టైం ఏంటంటే కూడా ఇవ్వకుండా గులగొట్టి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసే ఈ మరి కార్యక్రమాన్ని మరి మీరు ఎందుకు మీ అసమర్థవంతో జరుగుతుందా? అసలు అధికారుల మీద మీకు ఎటువంటి అజమాయిషీ లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా ప్రజలపైన? అందుకని దయచేసి పేద ప్రజలు, వ్యాపారస్తులు, చాలామంది ఇండ్లున్నాయి, వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వారికి తగు న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే నంది కమాన్ నుండి తిప్పాపూర్ వరకు వేసిన రోడ్డు అభివృద్ధి చేసింది కాదా? సెంట్రల్ లైటింగ్ పెట్టింది కాదా? ఇవాళ కొరుట్ల బస్ స్టాండ్ నుండి కోనేపల్లి వరకు రోడ్ వైడనింగ్ చేసింది కరెక్టా కాదా? ఇలా మరి సాయి రక్ష జంక్షన్ నుండి మరి మన శాతరేశ్పల్లి వరకు రోడ్ వైడనింగ్ చేసింది వాస్తవం కాదు. దీనికి 88 కోట్లు కాలేదా? సెంట్రల్ లైటింగు ఇవన్నీ 5 కోట్లు పెట్టి చేయలేదా? ఇలా దేవాలయానికి చెరువు పక్కకు జరిపి సంకపల్లికి వెళ్ళి మరి వాటర్ లైన్ తీసుకొచ్చి నిరంతరంగా ఈ చెరువులో నీళ్లు ఉండవలసింది ఉండాలని మరి ఇక్కడ చెరువు నింపు ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి తీసుకొచ్చి 15 కోట్లు పెట్టి మేము మరి పైప్ లైన్ వేసుకొచ్చింది వాస్తవం కాదు. ఇది దేవస్థాన అభివృద్ధిలో భాగం కాదా? ఇదే కాకుండా ఇవాళ ధర్మగుండంలో శుద్ధమైన నీళ్ళు ఉండాలని 5 కోట్లు పెట్టి ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు తెచ్చింది వాస్తవమా కాదా? ఆలోచించాలి. ఏదున్నా 10 సంవత్సరాల్లో ఏం కాలేదంటే కళ్ళు ఉండి కూడా ఏదో పబ్లిసిటీ కోసం మీరు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అందుకని మరి ఇవాళ సంవత్సరం నరైంది మీరు వచ్చి కొరుట్ల బస్టాండ్ తెలంగాణ చౌక్ వరకు సంవత్సరంన్నరలో మరి మీరు 2 కోట్లు 2.5 కోట్లు పెట్టి సైడ్ డ్రైన్లు కట్టిందని రోడ్డు కూడా వేసుడు చేతనైతలేదా? మీతోని అడుగుతావునా మీ ద్వారా ఇలా అభివృద్ధి మాడతాం. సంవత్సరంలో ఈ చిన్న రోడ్డు అది కూడా వేసే చేతనైతలేదా మీకు? అదే మరి బద్దిపోచమ్మ గురించి 6.5 కోట్లు వెచ్చించి ఇవాళ గుడి ప్రారంభిస్తే 2 కోట్లు 2.5 కోట్లు కాంట్రాక్టర్ చేసి ఇలా దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. అలా మీకు ఇదివరకు కూడా మేము సూచించాం, పైలట్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఈ మెయిన్ టెంపుల్ డిస్టర్బ్ చేసే ముందు ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఆ కాంట్రాక్టర్ 2 కోట్లు 2.5 కోట్లు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి మరి ఆయన ఫర్దర్గా పని చేస్తాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వారి కాంట్రాక్ట్ ఇచ్చి ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారో చూసిన తర్వాత మరి ఆ పెద్ద గుడిని చేయాలని నేను మీ ద్వారా మీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిధులు వచ్చినా కూడా కేంద్ర గవర్నమెంట్ అది కూడా మీ గవర్నమెంట్ మీరు తెచ్చిన నిధుల్లాగా ఏదో చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు. ఇవాళ మీరు చేయబోయే దేవస్థాన అభివృద్ధిలో 4 ఎకరాలను తీసుకొని అభివృద్ధి చేస్తా అంటే ఈ 4 ఎకరాలు సేకరించింది మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనా కాదా? మేము సేకరించకపోతే ఇవాళ మీరు అభివృద్ధి చేస్తుండ్రా? మీరు అన్నదానం సత్రం కడతా అన్న స్థలం కూడా ఇలా ఆ 30 ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించింది. ఇది మీరు నిజంగా చెప్పి మీరు ఒప్పుకోకున్న ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది. మరి వేములవాడ అభివృద్ధి మీరు చేస్తా అని ఇప్పుడు చెప్పినాము మేము. అప్పుడున్న పరిస్థితిలో వేములవాడ ఎట్లా ఉండే, వేములవాడ ఎట్లా చేయబోతున్నామని మరి గెస్ట్ హౌస్లో ఇక్కడున్న గెస్ట్ హౌస్లో ఈ ఆఫీస్ దగ్గర బాజప్తా చిత్రపటాలు పెట్టి మేము చేస్తూ ఉంటే
ఇలా మీరు మీ ప్లాన్స్ని ఎందుకు డిస్ప్లే చేస్తలేరు? దీనిలో దాగి ఉన్న సీక్రెట్ ఏంది? దీనిలో దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి అని మీ ద్వారా మేము మళ్ళీ ఒక్కసారి మేము మనం ప్రశ్నిస్తున్నాం. మరే ఇలా ఒకసారి మీరు అపోజిషన్లో అప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అలా వీటీడే ద్వారా అభివృద్ధి చేస్తా అంటే మీరు ప్రొటెక్ట్ చేసినరా లేదా, ధర్నాలు చేసినరా లేదా? ఇవాళ 100 పడకల గది, 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అది కట్టే ముందు కూడా మీరు ఇక్కడ కట్టొద్దని ప్రొటెక్ట్ చేసింది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను వారు ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇవాళ పోయి అదే హాస్పిటల్లో పోయి నేను చాలా చేస్తున్నాం, హాస్పిటల్ ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే ఇవాళ చెప్పింది చేసింది మేము, మీరు అడ్డుకున్నది మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇవాళ పోయి అదే హాస్పిటల్ పోయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి హాస్పిటల్ ఎట్లా నిర్వహిస్తున్నది ఒక్కసారి మీరు చూడాలి. మీరు మొన్ననే మేము గోశాల పోయి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మేము 50 ఎకరాలు అంటే ఇలా 100 ఎకరాలు వేములవాడ కానీ యాదగిరిగుట్ట కానీ హైదరాబాద్లో కానీ గోశాలకు ప్రియారిటీ అని ఒక కమిటీ వేసింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి ఆలోచించిన బిల్డ్ చేసిన ప్రజలతోనా కాదా అని అనుకుంటాం. ఇప్పటికైనా ఆ కమిటీలాగా ఆగకుండా ఈ ప్రాంతంలో 100 ఎకరాలు సేకరించి మరి గోవులు చచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత మీది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నిన్న ఈరోజు కలిసి మళ్ళీ కూడా 8 కోడలు చచ్చిపోయినాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వాస్తవం కాదా? మరి మీరు ఇచ్చిన 500-600 కోడల తర్వాత కూడా ఎందుకు చస్తున్నాయంటే కేవలం మీరు తిండి పెట్టలేక, నీళ్లు పెట్టలేక, పోషించలేక స్టార్వేషన్స్ వస్తున్నాయని మళ్ళొక్కసారి మీరు దీని మీద దృష్టి పెట్టండి. కేవలం పబ్లిసిటీ మీద కాదని మీ ద్వారా తెలియజేస్తాను. పట్టణంలోని మూలవాగు బ్రిడ్జ్ నుండి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు మరి 80 ఫీట్ల రోడ్ వైడనింగ్ భాగంగా మరి ఈ విధంగానైతే ఈ కూల్చివేలు జరుగుతున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదివరకు బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో 30,000 రూపాయల గజం ఇచ్చి మరి బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో దానికి ఎస్టిమేట్ చేసి వారికి తగిన న్యాయం చేసి మరి వారిని మెప్పించి ఒప్పించి చేయడం జరిగింది. ఇవాళ ఈ 80 ఫీట్ల రోడ్లో వైడింగ్లో అసలు ఏం జరుగుతుంది అని, అసలు గజానికి ఎంత ఇస్తున్నారని మరి కోల్పోయే ఓనర్లకు కూడా ఎవరికి తెలియదు. అసలు జాగాకి ఎంత ఇస్తున్నారు, బిల్డింగ్కి ఎంత ఇస్తున్నారని తెలియదు. మరి ఇది మంచి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గౌరవ శాసనసభ్యులు మీ బాధ్యతగా మరి వారందరినీ కూడా పిలిచి తగు న్యాయం చేసి అందరూ కూడా ల్యాండ్ ఇచ్చేదానికి తయారుగా ఉన్నారు. మరి వారు కోరేది ఒకటి 15 అక్టోబర్ 24 నాడు ఆర్డీఓ గారు మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మీటింగ్ పెట్టి వాళ్ళని అడిగినరో ఆ రోజు 30,000 గజానికి ఇస్తా అని చెప్పడము ఇవాళ అది ఆచరణలో చేయకపోవడం చాలా బాధాకర విషయం. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఎవరైతే వారి ఇండ్లు కానీ దుకాణాలు కానీ కోల్పోతున్నారో వాళ్ళని పిలిచి వారికి ఎంత ఇస్తున్నాము, మరి గజానికి ఎంత ఇస్తున్నాము, వారి బిల్డింగ్లకు మరి ఎంత ఎస్టిమేట్ అయిందని చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఎవరైతే బాధ్యత గల అధికారులు ఆర్డీఓ గారు ఉన్నారో మరి వారి ఆఫీసులో దొరకపోవడము, వీళ్ళు ఆర్డీఓ ఆఫీసు అక్కడ తిరుక్కుంటా మరి వారు వచ్చే లోపలనే వారి బిల్డింగ్లు జబర్దస్తి కూలగొడతా ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండించే మన పద్ధతి మా బీఆర్ఎస్ పార్టీలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, 30,000 రూపాయలు గజానికి ఇచ్చి వారిని ఒప్పించి వారి బిల్డింగ్లో ఎస్టిమేట్ ఎంత అయిందో వారికి ఇప్పించి తగిన న్యాయం చేయాలని మీ ద్వారా మరి శాసనసభ్యుని డిమాండ్